నరరూప రాక్షసుని అంతమొందించారంటూ కూడా అక్కడ గ్రామస్తులు సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా అతని ఇద్దరు భార్యలు కూడా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఏ రేంజ్లో వాడి దుర్మార్గాలు, ఆకృత్యాలు, అరాచకాలు ఉండేవో మనకు అర్థమవుతుంది. మనిషి కాదు కామ మృగం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అదిగో అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి సెలబ్రేషన్ చేసుకున్నారు, దేవుడికి దండాలు పెట్టుకుంటున్నారు. ఒక దరిద్రుడు, అష్టదరిద్రుడు, దుర్మార్గుడు, ఒక కామ మృగం అంతమయ్యాడంటూ. అంటే ఇంతకాలం కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు నోరు తెరిచి చెప్తే ఎక్కడ తమ పరువు పోతుందో, తమ కుటుంబం పరువు పోతుందో, తమ భర్తలు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి ఎంత ఆక్రోశాన్ని వాళ్ళు ఎంత నొక్కి పెట్టుకున్నారో, దిగమింగుకుని బ్రతుకుతూ ఉన్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 40 మంది రాట. అసలు వాడు మనిషేనా? పురాణాల కాలం నుంచి కూడా ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. కనీసం అటువంటి దుర్మార్గులు, ఇటువంటి దుర్మార్గులు కనీసం అప్పుడు కూడా లేరు. ఎంతోమంది ఇటువంటి కీచకులు, అసలు ఇట్లాంటి కీచకులు ఇప్పటికీ ఉన్నారా అంటే నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. వాడికి ఆడది కనిపిస్తే చాలు ఖతమే అంటూ కూడా ఆవేదన చెందుతున్నారు. అది కూడా ఎప్పుడు ఆ గ్రామస్తులు నోరు విప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అంటే కేవలం వారి పరువు గురించి అక్కడ ఉన్నటువంటి సదరు గౌరవమైనటువంటి కుటుంబాలకు చెందిన మహిళలందరూ కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. ఒంటరి మహిళ కనిపిస్తే చాలా నీకు దుర్మార్గుడా, దుష్టుడా, నికృష్టుడా? ఆమెను కాటేస్తావా? ఒంటరి మహిళలు కనిపిస్తే వేటాడుతావా? ఏం చట్టం అంటే భయం లేదా? అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు, వాళ్ళకి తెలుసు చట్టం గురించిన అవగాహన ఉన్న మహిళలు, అందులో కొంతమంది ఎడ్యుకేటెడ్ మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం పరువు భయంతో తమ కుటుంబాలు ఎక్కడ విచ్ఛిన్నం అయిపోతాయో, ఎక్కడ ఛిద్రం అయిపోతాయో, ఎక్కడ నాశనం అయిపోతాయో, తమ పిల్లలు ఎక్కడ అనాథలైపోతారో, దీనికి ఒకవేళ ఈ విషయం తెలిస్తే తమ భర్తలు ఎక్కడ నేరస్తులుగా మారతారో, వాడిని కుటుంబాన్ని చంపి తద్వారా తమ కుటుంబాలు ఎక్కడ రోడ్డును పడిపోతాయో అని చెప్పేటటువంటి మింగలేక కక్కలేక ఒక రకమైనటువంటి ఆవేదనతో ఇంతకాలం కూడా ఆ దుర్మార్గుణ్ణి, ఆ నికృష్టుణ్ణి కూడా భరిస్తూ వచ్చాయి ఆ గ్రామంలోని మహిళలు, 40 మంది మహిళలు. సో ఇదంతా కూడా అతనికి ఆల్రెడీ 2 భార్యలట. ఈ కనకయ్య అనే దుర్మార్గుడికి ఆల్రెడీ 2 భార్యలట. 2 భార్యలు కాకుండా ఇటీవల అతను తన అత్తగారిని కూడా చంపేశాడట. వెళ్ళి తన అత్తని చంపి మరీ వచ్చాడట. వాళ్ళు నివసిస్తున్నది వరంగల్ సమీపంలోనే ఆ తాండాలో. 2 భార్యలను పెట్టుకుని గత కొద్ది కాలంగా నివాసం ఉంటున్నాడు ఆ నికృష్టుడు. ఆ తర్వాత గత కొద్ది కాలం క్రితమే, అంటే కొన్ని రోజుల క్రితం, మేబీ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను. సో మనకందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళ అత్తని అతి కిరాతకంగా చంపాడు వాడు. ఎందుకు చంపుంటాడు మరి? వీడి ఒకవైపు చూస్తే ఇక్కడ మహిళలందరూ కూడా గ్రామంలోని ఉన్నవాళ్ళు కామ మృగం అంటున్నారు, కామ పిశాచ్ అంటున్నారు, పరమ నికృష్టుడు, దుర్మార్గుడు, మహిళ కనిపిస్తే ఒంటరిగా వదలడు అంటూ వాళ్ళు ఒకవైపు నుంచి ఆక్రోశం వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువైపు నుంచి చూస్తే వీడు సొంత అత్తని, కన్న తల్లి ఇలాంటి అత్తనే చంపేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఈ దుర్మార్గుడికి, నికృష్టుడికి వావి వరసలు అంటూ ఉన్నాయా? అత్తనే కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడే ఉంటాడా అంటే అవుననే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు సదరు గ్రామ మహిళలు. అంటే ఏమిటి, వాడికి ఆపోజిట్ సెక్స్ ఎవరన్నా కనిపిస్తే చాలు, ఎవరన్నా మహిళ అని చెప్పి తెలిస్తే చాలు, వావి వరసలు లేవు, ఏది లేదు, విచక్షణ లేదు, వాళ్ళ మీద కామంతో కళ్ళు మూసుకుపోయి తెగ విరగబడిపోతాట. మరి ఇటువంటి మనుషులు కూడా ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నారంటే ఇదిగో ఇటువంటి ఉదాహరణలు చూస్తుంటే మనకి అవును అని చెప్పే తెలుస్తోంది. కనకయ్య కంటికి కనిపించకుండా తిరిగాము అని ఇప్పుడు వాపోతున్నారు గ్రామస్తులు. అయితే ఇటువంటి దుర్మార్గులు, నికృష్టులు ఇప్పుడు అంతమొందించారు కాబట్టి కాస్తంత హాయిగా ఉంది. కాస్త మా గ్రామస్తులందరం కూడా కంటి మీద కురుకు లేకుండా ఇంతకాలం తిరిగాం. ఇప్పుడు మాత్రం కాస్త హాయిగా ఈ రోజు నుంచి అయినా మా మహిళలు తలెత్తుకు తిరగగలరు, వాడు చేసిన ఆకృత్యాల నుంచి దూరంగా ఉండగలరు, ఇప్పటికైనా కాస్త సేఫ్టీగా ఉండగలరు అని చెప్పి ఆ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడి కామానికి తల్లి, చెల్లి, అత్త, నానమ్మ ఇటువంటి వావి వరసలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంతకాలం నుంచి బలయ్యారట. మరి ఇట్లాంటి వాడిని మనిషి అనాలా, మృగం అనాలా? మృగం అనేది చాలా చిన్న పదం. ఎందుకంటే మృగానికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి, దాని జాతి ధర్మం ప్రకారం వచ్చేస్తూ ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి మృగానికి మించినటువంటి ఇటువంటి వికృత చేష్టలు కలిగిన వాడిని ఏమనాలి? దాదాపు 40 మందికి పైగా అఘాయిత్యాలు గత కొద్ది కాలంగా చేస్తూ వస్తున్నాడట. కేవలం తమ పరువుకి, ప్రతిష్టకి, తమ కుటుంబం ఎక్కడ రోడ్డు పాలవుతుందో అని చెప్పి కేవలం భయపడి వారందరూ కూడా దిగమింగుకుని ఇంతకాలం కూడా భరించారు. అంటే ఎప్పుడైతే వాడి బాడీ చూశారో, వాడి
దారుణ వాడు మరణం పాలవడం చూశారో అప్పుడు వీళ్ళందరూ కూడా తమ ఆక్రోశాన్ని వెళ్ళగొక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. అగో అక్కడ మనం చూస్తున్నాం ఎంతమంది అయితే అక్కడ వంగి వంగి దండాలు పెడుతున్నారో, దేవుళ్ళకి మొక్కుకున్నారో అక్కడ విజువల్ చూస్తున్నాం. ఒక దరిద్రుడు, ఒక ఒక రావణాసురుడు లాంటి వాడు అంతం అందించామని చెప్పి నిజంగా ఆ ఊరికి ఒక దీపావళి అని చెప్పచ్చు. సో వరంగల్ సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఒక దీపావళి లాంటి సంబరమే అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో నరకాసురుడు వధ అయినప్పుడు ఎట్లయితే ప్రజలు సంబరాలు చేస్తున్నారో ఆల్మోస్ట్ అదే వాతావరణం మనకు ఇప్పుడు అక్కడ చూస్తున్నాం క్లియర్గా విజువల్స్లో. వరంగల్ సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో మరి ఇంత దరిద్రులా, ఇంత దారుణమా, ఇంత అరాచకాలు చేసే మనుషులు కూడా ఇప్పటికీ ఉన్నారా? మరి ఇన్ని చట్టాలు వచ్చాయి, మరి ఇన్ని న్యాయస్థానాలు వచ్చాయి, ఇన్ని పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నారు. మరి ఇప్పుడు కూడా సగటు మహిళ, ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో అమాయకత్వం ఇంకా ఎంతవరకు ఉందా అని చెప్పి మనకి ఈ సంఘటన చూస్తే బేసిక్గా అర్థమవుతుంది. ఎందుకంటే పాపం అమాయకులైనటువంటి గ్రామీణ మహిళలు వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని మనం ఎన్కాష్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇట్లాంటి కీచకులు బయలుదేరుతున్నారు. ఇప్పటికి కేవలం వీడు మాత్రమే కాదు, ఇంకా ఎంతమంది ఉన్నారు మన సమాజంలో అనేటటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు లేవదీస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమంది అమాయక మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. అందుకనే ఆఖరికి వాడి చావు కూడా అట్లా కుక్క చావే వచ్చింది. ఇద్దరి భార్యలే అతని పట్ల అపర కాళులయ్యారు, రెచ్చిపోయారు. ఇక వీడి దురాగతాలకి అంతం పలకాలని చెప్పి వాళ్ళు ఇంకా అతను తెచ్చుకున్న గొడ్డలకే బలి చేసినటువంటి ఉదంతం ఇది. ఇంకో మనం అక్కడ చూస్తున్నాం, చాలా క్లియర్గా చూస్తున్నాం. ఒక్కసారి విజువల్స్ మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, చూస్తున్నాం కదా అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. గ్రామానికి పట్టిన పీడ విరగడైంది, గ్రామానికి పట్టినటువంటి ఒక కీచకుడు అంతమొందించబడ్డాడు. అంటే ఆ గ్రామస్తులు ఎంతమంది, అందులో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అనేక కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వీడి ఆకృత్యాలకి బలైపోయి ఉంటారు, బానిసలైపోయి ఉంటారు. గుడ్ల కక్కుకుంటూ కనీసం దిగమింగలేక, బాధని దిగమింగలేక, బయటికి కక్కలేక ఎంతమంది ఇదై ఉంటారు. ఇప్పుడు చూడండి అసలు ఎంత సంబరాలు చేస్తున్నారు. ఒక రకంగా దీపావళిని వాడి మొహం చూస్తుంటేనే ఒక రకమైనటువంటి ఒక పురాణాల్లో ఉన్నటువంటి ఒక రాక్షసులు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కార్టూనిక్లో వీటిల్లో. వాడి కళ్ళల్లో క్రూరత్వం చూడండి. అసలు వీడు మనిషేనా? వీడి కామానికి తల్లి, చెల్లి, అత్త, ఏ బావి వరుసలు కూడా లేవట. ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇంకా అదే పని. ఇది ఈ దారుణ ఘటన అంతా కూడా